అందరికీ వందనాలు. ఆమేన్. సాక్ష్యానికి సమయం ఉంది. ఎవరైనా చెప్పదలుచుకుంటే, లేదంటే వాక్యంలోకి వెళ్దాం. అందరికీ వందనాలు, సేవకులకు వందనాలు. మొన్న మా అత్తయ్య గారికి మా మరిది గారికి బాగాలేదు. బాగపోతే పిల్లలు పగలు ప్రార్థన చేస్తుంటే అమ్మ ఇట్ట బాగాలేదు అని పిల్లలకు చెప్పాను. పిల్లలందరూ కలిసి ప్రార్థన చేశారు. దేవుడి నామ నా ప్రార్థన ఆలకించి వాళ్ళిద్దరిని స్వస్థపరిచారు. దేవుడి నామానికే మహిమ, స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి చెప్పబడిన సాక్ష్యాన్ని యేసయ్యని మహిమ పరుస్తాం. ఇంకెవరైనా వాక్యంలోకి వెళ్దామా? పోయిన వారము మీకు లేట్ అయిందని ఈ వారం తొందరగా ముగించాలని నేను నిర్ణయించుకొని ఉండగా మీరు మళ్ళీ 11 ముఖాలకు వచ్చారు అందరూ. ఏమండి, అంటే లేటు అయ్యే కొద్దీ మీరు కూడా లేటుగానే పోతే బాగుండలే అనుకునే పరిస్థితికి వచ్చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి ఈ మ్యూజిక్ వాయించే వాళ్ళు కూడా వాళ్ళు వచ్చేది 11 ముఖాలు కదా అని వాళ్ళు కూడా అదే టయానికి రావడం మొదలవుతూ ఉంది. కాబట్టి రేపు వారం నుండి 11 గంటలు కరెక్ట్గా స్తుతులు చెల్లించి మేము పాటల్లోకి వెళ్ళిపోతాం. ఏమండి, తొందరగా వచ్చిన వాళ్ళకే పాట పాడే అవకాశం ఉంటుంది. వాళ్ళను కూడా ఎక్కువసేపు కూర్చోబెట్టడం కరెక్ట్ కాదు కాబట్టి తొందరగా వాళ్ళని కూడా పంపించాలా. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పిన దానికన్నా కూడా మీరు రేపు వారం ఖచ్చితంగా 11 ముక్కాల కల్లా అందరూ వచ్చేయాల. ఏమండి, చెప్పిన దాన్ని బట్టి మీరు అందరూ వచ్చే వారము ఎన్ని గంటలకు వస్తారు? 11 గంటలకు వచ్చేయాల. హల్లెలూయా. ఇందును బట్టి ఏమండి, మన మధ్యలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే దీనికి సాక్ష్యము. ఆమేన్, ఆమేన్. జకర్యా గ్రంథం, ప్రవచన గ్రంథమైనటువంటి జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వాక్యాన్ని ధ్యానించుకుందాం. మైక్ ఒకరికి ఇవ్వండి, చక్కగా వాళ్ళే వాక్యం చదువుతారు. ఎందుకంటే ఈరోజు కొంచెం రెఫరెన్స్లు ఎక్కువ ఉంటాయి. ఎవరు ధైర్యం చేసి చదవగలుగుతారు? చూడండి, బ్రహ్మాండం చదువునైనా చక్కగా నీట్గా అర్థమయ్యేటట్టుగా చదవాలి. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ ఇంకొకసారి చక్కగా చదువు నాయన. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, అదిగదిగో నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించండి. రెండింతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ దేవుని మహిమ గట్టిగా రెండింతలుగా మీకు మేలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో కార్యం చేయబోతూ ఉన్నాడు. దేవుడు బిడ్డ, నీ కోటలో మరలా ప్రవేశించండి. బంధకములో ఉన్నవారులారా, బంధకములో పడి ఉన్నవారులారా, నిరీక్షణ కలిగిన వారై మీ కోటలోకి మరలా ప్రవేశించండి. హల్లెలూయా. దేనికి కోటలో ప్రవేశించాలయ్యా అంటే రెండింతలుగా మీకు మేలు చేస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమ. ఏమిటి ఈ కోట? ఏమిటి ఈ కోటలోకి ప్రవేశించుట అని అంటే, కీర్తనకు రాసిన కీర్తన గ్రంథం 31వ కీర్తన 3వ వాక్యాన్ని చూడాయన. నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. గట్టిగా చప్పట్లు కొట్టిదేమో నామాన్ని మహిమ. నా కొండ నా కోట
నీవే నీ నామమును బట్టి, ప్రభువా నీ పేరును బట్టి, నీ నామమును బట్టి త్రోవ చూపి, హల్లెలూయా హల్లెలూయా, ఈ కోటలోకి వెళ్ళడానికి త్రోవ ఎవరు చూపించాలంట? ఆయనే చూపించాల. ఈ కోట ఎవరై ఉన్నారు? ఆయనే, అనగా నజరేయుడైన యేసు ప్రభువారు. గట్టిగా గట్టిగా గట్టిగా, నా కొండ, నా కోట నీవే, నీ నామము బట్టి నాకు మార్గము చూపించయ్యా. ఈ మార్గము, ఈ కోట ఏవండి, వాగ్దాన దేశం అయి ఉండొచ్చు, పరలోక రాజ్యం అయి ఉండొచ్చు. దీనిలోకి మార్గము ఆయన వేశాడు, ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ మార్గములో మనము ఒంటరి వారమై ఉన్నామని మనము తలంచుకుంటూ దిగులు పడుతూ బాధపడుతూ ఉన్నాం. కానీ నిర్గమాకాండము 23వ అధ్యాయం 20వ వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టి, గట్టిగా చప్పట్లు కొట్టి, నీవు నడుస్తున్న త్రోవలో నీవు ఒంటరి దానివై ఉన్నావని నీవు దిగులు పడుతూ ఉన్నావేమో దేవుని బిడ్డ, నీ నామమును బట్టి నాకు త్రోవ చూపించమని కీర్తనాకారుడు అంటున్నట్టుగా, ఇదిగో ఆయన అంటున్నాడు, త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకి నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపిస్తూ ఉన్నాను. ఆ దూత ఎవరో కాదు, నజరేయుడైన యేసు ప్రభువారు మాత్రమే. నజరేయుడైన యేసు ప్రభువారమే ఆ దూత నీకు ముందుగా నడుస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. తర్వాత చదువు నాయన. చూడండి చూడండి, ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను, ఆయనకి కోపము రేపవద్దు, పరిహారింపడు. హల్లెలూయా. చదువునైనా, నా నామము ఆయనకున్నది. హల్లెలూయా. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించు అంటున్న ఆ దేవుడు ఎవరో కాదు, నజరేయుడైన యేసయ్య మాత్రమే. హల్లెలూయా. నీకు ముందుగా ఆయన నడుస్తూ ఉన్నాడు. నువ్వు ఇప్పుడు ఏ త్రోవలో వెళ్తున్నావో, ఏ త్రోవలో నీవు ఇబ్బందులు పడుతూ ఇరుకుల్లో ఉన్నావో, ఆ త్రోవలో నీకన్నా ముందుగా ఆయన నడుస్తూ ఉన్నాడు. అయితే వాక్యం ఉంటుంది, ఆయన సన్నిధిలో నీవు ఎలాగుండాలా? జాగ్రత్తగా ఉండాలా. ఆయన మాట వినాలి, ఆయనకి కోపము రేపకూడదు, పరిహారింపడు. ఇలాగా కానీ నీవు ఆయనతో కలిసి మెలసి ఒక స్నేహితుడి వలె, ఒక కుమారుడు ఒక కుమార్తె వలె నీవు జీవించినట్లయితే ఆయన చేయబోయే అద్భుతమైన కార్యం ఏమిటంటే, దాని కింద 27వ వాక్యంలో అంటున్నాడు, నన్ను బట్టి మనుషులు. గట్టిగా చప్పట్లు కొట్టి, చప్పట్లు గట్టిగా. ఓడగొట్టి మరియు అభివృద్ధి పొంది ఎలా వెళ్ళగొడతాడంట? క్రమముగా వెళ్ళగొడతాడంట. మనమైతే ఎలా అడుగుతాం? ఇప్పుడే, ఈ క్షణమే అన్నీ తొలగిపోవాలంతే. కానీ నా దేవుడు క్రమమైన పద్ధతిలో నడిపించేవాడు, క్రమమైన మార్గంలో నడిపించేవాడు, క్రమమైన పద్ధతిలో నిన్ను నెమ్మదిగా నడిపించేవాడు. తర్వాత చదువునైనా, మరియు ఏర్పరచెదను,
హల్లెలూయా, హల్లెలూయా. మీరు చదివిన వాక్యములో మీరు బాగా గమనించినట్లయితే, నీవు నేను వెళుతున్న మార్గములో దేవుని బిడ్డ ఆయన అంటున్న మాట ఏమిటో తెలుసా? నీవు నేను ఆయనతో ప్రయాణిస్తున్నాము, కోటలోకి ప్రవేశించాలా, ఆయన త్రోవలో నడవాలా. కానీ వాక్యము సెలవిస్తుంది, 27వ వాక్యములు అంటున్నాడు, నేను వెళ్ళగొడతాను, నేను పంపిస్తాను, నేను నీ చేతికి అప్పిస్తాను. చివరికి అంటున్నాడు, నీవు నీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టెదవు. ప్రతి ఒక్కటి ఆయన చేస్తూ ఉండగా నీకు భయం ఎందుకు అని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమించు. నీవు నేను ఆయనతో ప్రయాణము చేస్తూ ఉండగా, ఆయన నామమును బట్టి త్రోవలు చూపి నన్ను నడిపిస్తూ ఉండగా, నా ఆశ్రయ దుర్గము ఆయనై ఉండగా, వాక్యము సెలవిస్తుంది దేవుని బిడ్డ, నీవు చేసుకో, నీవు పొందుకో, నీవు గెలుచుకో అని అనడము లేదు. నేను వెళ్ళగొట్టతాను, నేను వెళ్ళగొట్టతాను, నేను నీ చేతికి అప్పచెప్పుతాను, నేను నీ చేతికి అప్పచెప్పుతాను. నీ ఎదుటి నుండి వారిని నీవే వెళ్ళగొట్టతావు. గట్టిగా చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డ. ఏది నీ ముందు ఈరోజు అడ్డముగా నిలబడి ఉందో, ఏ సమస్య అడ్డముగా నిలబడి ఉందో, ఆయన చూపిన మార్గంలో నువ్వు వెళ్తున్నట్టయితే నీవు కాదు దేవుని బిడ్డ వెళ్ళగొట్టేది, ఆయన్నే వెళ్ళగొడతాడంట, ఆయన్నే తరము కొడతాడంట, ఆయనే పంపించేస్తాడంట, నీ చేత తరము కొట్టిస్తాడంట. శరాబారి కలాబారాబారి బందారాల శరాబారి. అది ఏ సమస్య అయినా కావచ్చు, ఏ బాధ అయినా కావచ్చు, ఏ నిందైనా కావచ్చు, దేవుని బిడ్డ ఆయన మార్గములో ఆయన చెప్పినట్టుగా జాగ్రత్తగా నీవు నడుచుకున్నట్లయితే, ఆయన మాట వినినట్లయితే, మౌనముగా నువ్వు ఉండినట్లయితే, ఆయన చేతికి నీ సమస్యని అప్పచెప్పినట్లయితే, సర్వ సమాజాన్ని నీ ముందు నుండి ఆయన వెళ్ళగొట్టబోతూ ఉన్నాడు, తరమగొట్టబోతూ ఉన్నాడు, నీ చేతికి అప్పగించబోతూ ఉన్నాడు. చివరికి నీ ద్వారానే వాళ్ళని తరమగొట్టబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ముందుగా ఆయన కుమారుడు నడుస్తూ ఉన్నాడు. తండ్రిని చూసాం, దూతగా ఉన్న కుమారుడిని చూసాం. అయితే పరిశుద్ధాత్మ దేవుని కూడా చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వాక్యాన్ని ధ్యానిద్దాం. గాలి దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో నీకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ప్రభు వారు అంటున్నమాట? గాలి తనకిష్టమైన చోటను విసురును, దాని శబ్దము విందువే గాని నీకు తెలియదు. హల్లెలూయా. మీరు చెప్పండి, గాలికి ఇష్టం ఏమిటి? ఏమమ్మా, గాలికి ఇష్టం ఏమిటి? గాలికి కూడా ఇష్టాలు ఉంటాయా? సముద్రానికి ఇష్టం ఉంటుందా? అగ్నికి ఇష్టం ఉంటుందా? ఆ గాలి పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఎక్కడ విసరాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఏ త్రోవలో నుండి వస్తున్నాడు, మళ్ళీ తిరిగి ఏ త్రోవలోకి వెళ్తున్నాడు మీకు అర్థము కాదు. అపోస్తులు మేడ మీద ప్రార్థన చేస్తూ ఉండగా, స్తుతుల మీద స్తోత్రాల మీద ప్రార్థన చేస్తూ ఉండగా, బలమైన ఒక గాలి వాళ్ళు కూర్చున్న ఇల్లంతా నిండిందంట. ఆ గాలి మరి ఏమిటో కాదు, పరిశుద్ధాత్మ దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. ఇదిగో గాలి తనకిష్టమైన చోట విసురును. మేడ మీద ఉన్న వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు, కింద ఉన్న వాళ్ళ మీదకి ఆయన దిగలేదు. దేవుని బిడ్డ, గాలే వస్తున్న వీస్తున్న గాలే, కానీ తనకు ఇష్టమైన వారి మీద ఆయన దిగబోతూ ఉన్నాడు, వాళ్ళని బలపరచబోతూ ఉన్నాడు, ఆయన త్రోవలో నడిపించబోతూ ఉన్నాడు, ఆయన సిద్ధపరిచిన త్రోవలోకి ఆయన నడిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు వినపడే దేవుడు, కనపడే దేవుడు కాదు. ఈయన వినపడే దేవుడై ఉన్నాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం
3వ వాక్యాన్ని ధ్యానిద్దాం. ఆ, ఉమ్, ఆ, ఉమ్, ఉమ్, ఆ. అప్పుడు అతను ఉమ్, 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 ఒక స్వరము పలుకుట వినెను. ఇప్పుడు 7వ వాక్యం చూడాయన. ఉమ్, 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 ఉమ్. గట్టిగా చప్పట్లు కొట్టండి. వాళ్ళు ఎవరిని చూడలేదంట, ఒక స్వరము మాత్రమే. మన దేవుడు వినపడే దేవుడు. ఒక గాలి వలె, ఒక ధ్వని వలె మన మీదకి వస్తున్నప్పుడు అపోస్తుల మీదకి ఏ రీతిగా అయితే దిగి వచ్చాడో, గాలి తనకిష్టమ వారి మీదకి ఎలాగైతే దిగి వచ్చాడో, ఆ గాలి పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన స్వరముతో మాట్లాడే దేవుడు. ఆనాడు అబ్రహాముకి వినిపించిన స్వరము, ఆనాడు సమయాలు మందిరములో పనుకొని ఉన్నప్పుడు వినిపించిన స్వరము, ఆ పరిశుద్ధాత్మ దేవుని స్వరము ఈ రోజు నీవు వినినట్లయితే, దేవుని బిడ్డ, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ నిన్ను ఇష్టపడి నీ మీదకి దిగినట్లయితే, ఆయనకి నచ్చిన త్రోవలో నిన్ను నడిపించినట్లయితే, ఆయన సిద్ధపరిచిన మార్గంలో నిన్ను నడిపించినట్లయితే, నీకన్నా ముందుగా ఒక దూత బయలుదేరి వెళ్తూ ఉంది. కన్నా ముందు ఒక దూత బయలుదేరి వెళుతూ ఉంది. ఏదైతే నిన్ను అడ్డగిస్తూ ఉందో, ఏదైతే నిన్ను గెంటి వేస్తూ ఉందో, భయపడవద్దు, దిగులు పడవద్దు. ఆయన మార్గాన్ని సరళము చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్న ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి హెజ్కేలుని ఆత్మ స్వరూపంలో దేవుడు తీసుకొని వెళ్ళాడు. హెజ్కేలు చూడు, వీళ్ళు ఇంకెప్పుడైనా బ్రతుకుతారా? అయ్యా నాకు తెలియదు, నీకే తెలుసు అయ్యా. హెజ్కేలు, ఎండిపోయిన ఎముకలు, వీళ్ళు కుటుంబాలలో ఎండిపోయి ఉన్నారు. ఇక ఈ సమస్య తీరదని, ఈ బాధ తీరదని వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఇదిగో నీవు ప్రవచించు, ఆత్మలో నుండి నువ్వు ప్రవచించు అని హెజ్కేలుతో చెప్పినప్పుడు ఆ మాట ధ్యానిద్దాం. 37వ అధ్యాయం 7వ వాక్యం చూడైనా. హెజ్కేలు గ్రంథం ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమని ఒక ధ్వని పుట్టెను. అప్పుడు కలుసుకొనెను. వచ్చెను, కప్పెను. అయితే జీవాత్మ ఎంత మాత్రము కూడా లేదంట. అప్పుడు ఆయన, నరపుత్రుడా, వచ్చినట్లు ఏమనగా జీవాత్మ వచ్చి బ్రతుకున్నట్లు నేను ప్రవచింపగా వచ్చెను. గట్టిగా చప్పట్లు కొట్టి ఏమన్నామని మహింపడతాం. నలుదిక్కల నుండి వస్తున్నటువంటి ఈ జీవాత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఎండిపోయిన మీ జీవితాలలో, మీ కుటుంబాలలో జీవము కలిగించడానికి, ఒకవేళ నీవు ఆయనకి ఇష్టాకారముగా ఉంటే, ఆయన మాట ప్రకారం నువ్వు జీవిస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబంలో కార్యము చేయబోతూ ఉన్నాడు. కార్యము చేయబోతూ ఉన్నాడు. ఆయన మార్గంలో నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. ఎండిపోయిన నీ సమస్య, ఎండిపోయిన నీ జీవితము, ఎండిపోయిన నీ కుటుంబము ఒకవేళ ఈ స్థితిలో ఉంటే, దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మలో నింపబడి నీవు ప్రవచించి చూడు. గడ్డ గడ్డ గడ్డమని ఒక ధ్వని నీకు వినిపించబోతూ ఉంది. నా దేవుడు వినిపించే దేవుడు, కనిపించే దేవుడు కాదు. ఆ ధ్వని నువ్వు వినట్లయితే నీ కుటుంబంలో మళ్ళీ తిరిగి ఎముకలు జీవము వచ్చినట్టుగా, రక్తము మాంసము కలుసుకున్నట్టుగా ఒక జీవాత్మ, ఒక జీవాత్మ, ఒక జీవాత్మ నీ కుటుంబంలోనికి, నీ కుటుంబంలోనికి, నీ జీవితంలోనికి ప్రవహింపజేయబోతూ ఉంది. గడగడ గడమని ఒక ధ్వని, పరిశుద్ధాత్మ దేవుని ధ్వని అది. దాన్ని బట్టి దేవుడు అంటున్నాడు 11వ వాక్యంలో, అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు సూచించుచున్నవి, వారు మన ఎముకలు ఎండిపోయిను,
మన ఆశ విఫలమాయను. ఆ, కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము. హల్లెలూయా. ఎత్తు ప్రవచనము దేవుని బిడ్డ. నీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి నీకు అర్థము కావటం లేదు. దేవుని ఆత్మతో నువ్వు నింపబడి ఉన్నావు. నీ నాలుకని ఉపయోగించు, నీ పెదవుల్ని ఉపయోగించు, ప్రవచించి ప్రవచించి ప్రవచనమెత్తి మాట్లాడు. ఏ సమస్య అయితే నిన్ను కృంగదీస్తూ ఉందో, ఏ సమస్య అయితే నిన్ను బాధింపజేస్తూ ఉందో, ఎండిపోయి విఫలమైపోయి నాశనమైపోయి ఒకవేళ నీ ఉన్న స్థితిలో ఉంటే దేవుడు అంటున్న మాట ఏమిటంటే, పరిశుద్ధాత్మలో నువ్వు నింపబడి ప్రవచించి చూడు. నీ కుటుంబంలో అద్భుతమైన కార్యము జరగబోతూ ఉంది. ప్రవచించి చూడు, నీ జీవితంలో అద్భుతమైన కార్యము జరిగించబోతూ ఉంది. ఇదిగో ఇదిగో దేవుడు ఇష్టమైన చోట వేస్తాడంట. ఆయనకి ఇష్టమైన చోట గాలి వస్తుందంట. ఏ వైపు నుంచి వస్తుందో తెలియదు, ఏ వైపుకి వెళ్ళిపోతుందో తెలియదు దేవుని బిడ్డ. అది ఎవరికి అర్థము కాని గాలి, అది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుని శక్తి గాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో నింపబడాల, ప్రవచనమెత్తి పలకాల. దేవుడు అంటున్నాడు, ఎస్కేలు నీలో ఉన్న ఆత్మ నీకు అర్థము కావట్లేదు. అయ్యా నాకు తెలియతయ్యా, ఈ మళ్ళీ తిరిగి బ్రతకగలుగుతాయా, జీవము పొందుకోగలుగుతాయా, ప్రాణముతో లేపబడతాయా, నాకు అర్థము కావట్లేదయ్యా. ఇదిగో ఇవి ఇజ్రాయేల్ ప్రజల్ని సూచిస్తూ ఉన్నాయి. అనేక మంది అనుకుంటూ ఉన్నారు, మేము నాశనం అయిపోయాము, మేము ఇంకా ఫలించము, మేము ఇంకా అభివృద్ధి చెందము, మా కుటుంబంలో ఈ కార్యం ఇంకా జరగదని ఒకవేళ అనుకుంటూ ఉంటే ఎస్కేలు ప్రవచించు. పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఇప్పుడే నీ నాలుకని ఉపయోగించు, ఇప్పుడే నీ పదాలను ఉపయోగించు. యేసు నామమున అనగదొక్కు, ఆయన నామమున అనగదొక్కు. నీ వైపుకి లేస్తున్న సమస్యని, నీ వైపుకి లేస్తున్న బాధని ఇప్పుడే ప్రవచించు. ప్రవచించు. పరిశుద్ధాత్మలో నింపబడి ప్రవచించు చూడు. గడ్డ 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 గడ్డమని ఒక ధ్వని నీ కుటుంబంలో కార్యము జరిగించబోతూ ఉంది. నీ కుటుంబంలో విజయము చేకూర్చబోతూ ఉంది. ప్రవచించు 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 ప్రవచించు. ఏదైతే నిన్ను బాధింపజేస్తూ ఉందో, ఏదైతే నిన్ను కృంగదీస్తూ ఉందో, నాశనం అయిపోయామని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే భయపడవద్దు దేవుని బిడ్డ. ప్రవచించి చూడు. గొప్ప కార్యము నీ కుటుంబంలో జరగబోతూ ఉంది. గొప్ప కార్యము నీ కుటుంబంలో జరగబోతూ ఉంది. నీ జీవితంలో ఎన్నడి చూడని కార్యము నీకు చూపించబోతూ ఉన్నా నా దేవుడు. యేసు నామమున సమస్య పోనా కుటుంబంలో నుండి. హల్లెలూయా. హల్లెలూయా. గాలిగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఒకరోజు పర్వతం మీదకి దిగి వచ్చాడు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 11వ వాక్యాన్ని ధ్యానిద్దాం. అందుకు ఆయన సెలవిచ్చును. అంతటా లేచెను, బద్దలాయను, శిలలు చిన్నాభిన్నమాయను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరద. శిలలు చిన్నాభిన్నమాయను. ఎవరు సంచరించారు ఆ వైపున? యెహోవా అనే దేవుడు పర్వతుల మీద సంచరిస్తూ ఉన్నప్పుడు ఒక పెనుగాలి లేచిందంట. ఈ పర్వతము ఒక రాజ్యానికి సూచిస్తూ ఉంటది. ఈ పర్వతము ఒక కుటుంబానికి సూచిస్తూ ఉంటది. ఈ పర్వతములో ఉన్నటువంటి ఈ బండలు, ఈ రాళ్ళు ఏమండి, నీ జీవితంలో నా జీవితంలో ఉన్నటువంటి, నీ కుటుంబంలో నా కుటుంబంలో ఉన్నటువంటి ఒక బండలు, తొలగిపోని బండలు, తీసివేయలేనటువంటి బండలు, నెట్టివేయలేనటువంటి ఒక బండలు, సంవత్సరములుగా మన కుటుంబంలో మన జీవితంలో స్థిరపడిపోయిన బండలు. ఆ పర్వతం మీదకి ఎప్పుడైతే
యెహోవా దేవుడు సంచరించాడో ఒక పెనుగాలి రాబోతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు అనే ఒక పెనుగాలి రాబోతూ ఉంది. యెహోవా భయమును బట్టి పర్వతములు బద్దలవ్వబోతూ ఉన్నాయి, శిలలు చిన్నాభిన్నమైపోబోతున్నాయి. దేవుని బిడ్డ, ఇదిగో పర్వతాన్ని సూచిస్తున్న నీ కుటుంబము కావచ్చు, ఇదిగో పర్వతానికి సూచిస్తున్న నీవు కావచ్చు. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ నీవు నచ్చి ఇష్టమై నీ మీదకి కానీ దిగితే నీ హృదయంలో ఉన్నటువంటి ఆ బండలు బద్దలవబోతూ ఉన్నాయి, ఆ శిలలు చిన్నాభిన్నమైపోతూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి ఇష్టమై ఒకవేళ నీ మీద కానీ వీచితే, నీ మీద కానీ దిగితే, నీ హృదయంలో దాగి ఉన్న ఆ బండలు, నీ కుటుంబంలో దాగి ఉన్న ఆ బండలు చిన్న భిన్నమైపోతూ ఉన్నాయి. దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, వాటలని ముక్కలుగా చేయబోతూ ఉన్నాను, పర్వతాన్ని కదిలించబోతూ ఉన్నాను. అనేక సంవత్సరాలుగా నీ కుటుంబంలో, నీ జీవితంలో ఉన్నటువంటి ఆ బండలని నేను నిర్మూలము చేయబోతూ ఉన్నాను, నేను నిర్మూలము చేయబోతూ ఉన్నాను. రాజ్యాన్ని కదిలించిన నా దేవుడు నీ కుటుంబాన్ని కదిలించబోతూ ఉన్నాడు. అధికారుల్ని కదిలించిన నా దేవుడు నిన్ను కదిలించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకనాడు ఇజ్రాయెల్ ప్రజలందరూ విమోచన పొంది ఆనందముగా దేవుడి కోటలోకి ప్రవేశించాలని ఆశతో పరుగులు తీస్తూ ఉన్నారు. ఆయన రాజ్యములోకి, వాగ్దాన దేశములోకి ప్రవేశించాలని ఆనందముతో ప్రవేశిస్తూ ఉన్నారు. అనుకోకుండా ఎర్ర సముద్రం అడ్డం వచ్చేసింది. వెనకాల ఫరో సైన్యము, ముందు సముద్రము. ప్రభువా, నీవే గాని ఉండుంటే, నీవే మమ్మల్ని విమోచించుంటే, నీవే మోషేని పంపించుంటే ఈ స్థితి మాకెందుకు వస్తుందయ్యా, ఈ బాధ మాకెందుకు వస్తుందయ్యా. అయ్యో, మేము ఐగుప్తులోనే ఉండుంటే పోయి ఉండేది, అయ్యో వాళ్ళ కింద మేము బానిసత్వంగా ఉండుంటే పోయి ఉండేది, ఇక్కడ వాళ్ళు మమ్మల్ని సంసరిచ్చేస్తారే, చంపేస్తారే, నాశనం చేసేస్తారే అని భయపడుతున్నటువంటి సమయంలో నిర్గమకాండం 14వ అధ్యాయం 21వ వాక్యాన్ని దానితో చాపగా బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి, గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లు. ఇజ్రాయేల్ ప్రజలకి ముందుగా పోతున్న ఒక దేవదూత, ఆకాశములో ఉన్నటువంటి మేఘములో ఉన్నటువంటి పగటిపూట మేఘస్తంభము, రాత్రిపూట అగ్నిస్తంభము ఉన్నటువంటి తండ్రి, ముందుగా నడుస్తున్న దేవదూత గాలి రూపములో, తూర్పు గాలి రూపములో వస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు నీ మార్గంలో నీకు తోడుగా ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఎవ్వరు నిన్ను ముట్టలేరు. దేవుని బిడ్డ, ఎవ్వరు నిన్ను ముట్టలేరు, ఎవ్వరు నిన్ను తాకలేరు. ఏదైతే నీకు అడ్డగా నిలబడి ఉందో, నీ జీవితంలో, నీ కుటుంబంలో అడ్డగా నిలబడి ఉందో, ఒక తూర్పు గాలి బయలుదేరబోతూ ఉంది. ఇదిగో నీకు అడ్డగా ఉన్న దాన్ని తొలగించడానికి తూర్పు గాలి బయలుదేరబోతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు అనే గాలి నీ జీవితంలోకి చొరబడుతూ ఉన్నాడు, జోక్యము చేసుకుంటూ ఉన్నాడు. నీకు అడ్డుగా ఉన్న దాన్ని రెండు పాయలుగా చేల్చడానికి ఆయన దిగి వచ్చే దేవుడై ఉన్నాడు. గట్టిగా చెప్పడం కూడా దేవుడు నమ్మని మహిమపడతాం. తూర్పు గాలి బయలుదేరింది, దేవుని శక్తి బయలుదేరింది. ఆయనకి ఇష్టమైన చోట ఆయన వీచేదానికి బయలుదేరి ఉన్నాడు. దేవుని బిడ్డ, ఆ ఇష్టమైన కుమార్తె నీవే ఎందుకు కాకూడదు? ఆ ఇష్టమైన కుమారుడు నీవే ఎందుకు కాకూడదు? త్రోవలో ఆయన మాటని వింటున్నావా? త్రోవలో ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతున్నావా? ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు నీ మార్గాలు సరళము చేయబోతూ ఉన్నాడు. తూర్పు గాలిని పంపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తున్నాడు, నీ కొరకు పంపిస్తున్నాడు. మోషే ఎర్ర సముద్రము వైపు చెయ్యి చాచినప్పుడు మోషేని బట్టి వాళ్ళందరూ సముద్రములో బాప్తీసము తీసుకున్నారని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డ, ఈ మోషే ఆ చెయ్యి పైకెత్తినప్పుడు ఆశ్చర్యము కలిగింది. తూర్పు గాలి పరిశుద్ధాత్మ దేవుని రూపంలో బయలుదేరి వస్తూ ఉన్నాడు. దేనికోసమో తెలుసా? తన ప్రజలకి అడ్డముగా ఉన్న దాన్ని తొలగించడానికి. మోషేని బట్టి
అనేక మందికి మార్గము సరళము చేయబోతూ ఉన్నాడు. ఈ రోజు నిన్ను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చే స్థితిలో నీవు ఉన్నావా? నిన్ను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు దిగబోతూ ఉన్నాడా? నిన్ను బట్టి దేవుడు నీ కుటుంబంలోకి వస్తాడా? నిన్ను బట్టి దేవుడు నీ జీవితంలోకి వస్తాడా? బండగా ఉన్నటువంటి నీ హృదయంలో, బండలు ఉన్నటువంటి నీ జీవితంలో శిథిలము చేయడానికి, బద్దలు చేయడానికి మోషే చెయ్యెత్తినప్పుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చడానికి దిగిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నీవు పిలిస్తే వచ్చే స్థితిలో నీవు ఉన్నావా? నిజముగా నీ హృదయం మీద చేసుకొని చెప్పు, నేను పిలిస్తే నా దేవుడు వస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, నాకు అడ్డుగా ఉన్నదాన్ని తొలగిస్తాడు అని నువ్వు చెప్పగలిగే స్థితిలో ఒకవేళ ఉంటే ఈ వాక్యము నీకే, ఈ వాక్యము నీకే, ఈ వాక్యము నీకే. హల్లెలూయా, హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని దాటి యోర్దాను నదికి చేరుకున్న ఈ ప్రజలకి అడ్డుగా యోర్దాను నది వచ్చింది. దేవుని బిడ్డ, ముందుగా నడుస్తున్నటువంటి కుమారుడు, పైన నడిపిస్తున్నటువంటి తండ్రి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మందసము యేసు ప్రభు వారికి గుర్తుగా నిలబడి ఉంది. కానీ ఈ యాజకులు ఎప్పుడైతే ఈ యోర్దాను నదిని తన కాళ్ళతో ముట్టారో వాక్యము సెలవిస్తూ ఉంది. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 15వ వాక్యాన్ని ధ్యానిద్దాం. అప్పుడు మోయువారు మునగగానే పై నుండి పారు నీళ్లు బహుదూరమున ఉన్న నిలిచెను. పారునవి బొత్తిగా ఆపబడును. హల్లెలూయా. ఎవరు బొత్తిగా ఆపబడేటట్టుగా చేసిందంటే తూర్పు నుంచి వస్తున్న ఆ గాలి ఆ నీరుని ఏకరాశిగా నిలబెట్టేసిందట. దేవుని బిడ్డ, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, మందసము చూసి వాళ్ళు బయలుదేరి వెళ్తూ ఉండగా ఒక గాలి బయలుదేరింది. ఆశ్చర్యమైన గాలి అది. వీళ్ళు ఇలా చూస్తూ ఉండగా ఏ నీరైతే వీళ్ళు భయపెట్టిందో, ఏ నీరైతే వీళ్ళ మీద పడిపోతుందో ఆ నీరుని ఆపడానికి ఒక గాలి బయలుదేరి వచ్చింది. ఒక రాశిగా ఆ నీళ్ళని ఈ గాలి ఆపింది. వీళ్ళ మీద పడిపోతున్న ఆ నీళ్ళని, భయపెడుతున్న ఆ నీళ్ళని ఒక తూర్పు గాలి బయలుదేరి అట్లాగే ఒక రాశిగా ఆపివేసిందంట. దేవుని బిడ్డ, అది మరెవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. అడ్డగించినది ఏదో అడ్డగిస్తూ ఉందని తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు అంటున్నాడు. చదువుదాం మాట. 2వ అధ్యాయం, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. మరియు రెండవ పత్రిక జ్ఞాపకము లేదా కాగా మీరు ఎరుగుదురు, క్రియ చేయుచున్నది గాని గట్టిగా చప్పట్లు కూడా ఏమన్నా మన మహింపదు. ఇప్పటికే సాతాను నిన్ను మింగివేయాలని, నీ కుటుంబాన్ని మింగివేయాలని, నిన్ను నాశనములోకి తీసుకొని పోవాలని పోరాడుతూ ఉండగా అడ్డగిస్తున్నది ఎవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. నీవు వెళుతున్న మార్గములో నీకు కనిపించినటువంటి ఆ గాలి పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. నీవు ఒంటరి దానివి కాదు, నీవు ఒంటరి వాడివి కాదు. నీకు ముందుగా ఒక దేవదూత, పైన తండ్రి, తూర్పు గాలిలో పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు నీకు తోడై ఉండగా
పర్వతాలు బద్దలవ్వబోతూ ఉన్నాయి, శిథిలాలు చిన్నామిలం అయిపోతూ ఉన్నాయి. పర్వతాలు కదిలించడానికి నా దేవుడు నీ మీదకి దిగి వచ్చి ఉన్నాడు. ఈ తూర్పు గాలి వాళ్ళ ఆకలి, మాకు మాంసము కావాలి అని అంటే ఏమండి, ఒకదాని కాదు, రెండు దాని కాదు. చదవండి ఆ మాట కూడా. కీర్తనలు 78:26. విసరజేసెను, రప్పించెను, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. ఎవరు 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 పాత నిబంధనలో ఈ కార్యాలు ఎవరు చేస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడే. తూర్పు గాలి రూపంలో వస్తున్నటువంటి ఈ పరిశుద్ధాత్మ దేవుడే ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన పెట్టెల్ని వాళ్ళ మీద కుమ్మరించేటట్టు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. దేవుని బిడ్డ, దేనికి నువ్వు భయపడ్డము, దేనికి నువ్వు జంకడము? పరిశుద్ధాత్మ దేవుడే నీ మీద దిగబోతూ ఉన్నాడు. పర్వతాలు బద్దలవ్వబోతూ ఉన్నాయి, శిథిలాలు చిన్నామిలమబోతూ ఉన్నాయి. ఆయన చూపించే మార్గము, సిద్ధపరిచిన మార్గంలోకి ఖచ్చితంగా నిన్ను నడిపించబోవడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఆయన కోటలోకి నువ్వు ప్రవేశించబోతూ ఉన్నావు. ఆయన కోటలోకి నిన్ను ప్రవేశింపబోతూ ఉన్నాడు. అది ఏ సమస్యలైనా సరే ఆయన అంటున్నాడు, నేను వెళ్ళగొట్టేదెను, నేను వెళ్ళగొట్టేదెను, నేను చూసుకుంటాను అంటున్నాడు. దేవుని బిడ్డ, నీవు జస్ట్ ఆయనతో నడిస్తే చాలు. గట్టిగా చప్పట్లు కొట్టి ఏమన్నా మనం అయిపోతాం. భయపడాల్సిన అవసరమే లేదు. నీవు ఆయనతో నడిస్తే చాలు, కొరవన్నీ కూడా ఆయనే చూసుకోబోతూ ఉన్నాడు. ఆమేన్. ఈ గాలి వల్ల మీరు చూడండి, ఎర్ర సముద్రము మీదకి వచ్చినటువంటి గాలి అంత పెద్ద నీళ్ళనే 2 పాయలుగా చీల్చింది. యోర్దాను నది దగ్గర ఒక రాశిగా ఆపినటువంటి గాలి. ఈ గాలి వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ గాలి వల్ల ఎటువంటి ప్రాణ నష్టం? మీరు చెప్పండి. సముద్రము దగ్గర మనం ఆగినప్పుడు వచ్చేటటువంటి గాలికే మనం తట్టుకోలేం, అవునా? ఆ సముద్రం ఒడ్డున మనం నిలబడినప్పుడు వచ్చేటటువంటి ఆ గాలికే మనం తట్టుకోలేం. ఇక సముద్రాన్ని 2 పాయలుగా చీల్చేటటువంటి ఆ ఫోర్స్ కలిగినటువంటి గాలి వీస్తూ ఉన్నా కూడా తన బిడ్డలకి ఎటువంటి ప్రాణ నష్టము జరగలేదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవున్నామని మహిమపద్ధతి అనమాట. ఒక్కరు కూడా సముద్రంలో కొట్టుకొని పోలేదు, ఒక్కరు కూడా ఎగిరిపోలేదు, అలాగే నిలబడి ఉన్నారు. వాళ్ళ మధ్యలో నుండి వస్తున్నటువంటి ఆ గాలి సముద్రాన్ని అడ్డుగా ఉన్న దాన్ని 2 పాయలుగా చీల్చిందే కానీ ఆ తన బిడ్డలకి ఒక్క హాని కూడా జరగలేదు. కానీ ఈ లోకంలో మరొక గాలి ఉంది. ఆ గాలి నష్టాన్ని చేకూర్చే గాలి, సాతాను అధికారం మీద ఉన్నటువంటి గాలి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 19వ వాక్యం చూడండి. మొదటి అధ్యాయం 19వ వాక్యం. గొప్ప సుడిగాలి వచ్చి కొట్టగా, హల్లెలూయా, దేవుని దగ్గర నుండి అధికారము పొందుకున్న ఈ అపవాది ఒక సుడిగాలిని తీసుకొని వచ్చాడు. 4 మూలల కొట్టగా అక్కడ ఉన్నటువంటి ఆ యవ్వనస్తుల మీద పడి ప్రాణ నష్టము. మరి అంత పెద్ద గాలి సముద్రాన్ని 2 పాయలుగా చీల్చినప్పుడు ఒక్క ప్రాణ నష్టము కూడా. యోర్దాను నదిని ఒక రాశిగా ఆపినటువంటి గాలి వచ్చినప్పుడు కూడా ప్రాణ నష్టము. ఈ గాలి లోకసారమైన గాలి, ఇది సాతాను అధికారము పొందినటువంటి గాలి, ఇది ప్రాణ నష్టము తీసుకుని వచ్చేటటువంటి గాలి. యేసు ప్రభు వారు కూడా ఏమండి, మత్తయి సువార్తలో శిష్యులతో పాటు సముద్రంలో ప్రయాణము చేస్తూ ఉండగా, ఆ మాట కూడా చదువు నాయన, 8వ అధ్యాయం 23వ వాక్యం. తుఫాను లేచినందున వచ్చి, ప్రభువా లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా చెప్పి లేచి గద్దింపగా, గట్టిగా చప్పట్లు కొట్టి ఏమున్నామని మహిమపరద్దాం.
ఇప్పుడు మీరు చెప్పండి, పడవలో ఉన్నటువంటి యేసు ప్రభు వారే గాలిని లేపి, ఏమండి, తుఫాను రేపి మళ్ళీ ఆయన దాన్ని అణగదొక్కాడా? కాదు కాదు. ప్రయాణము చేస్తున్నటువంటి తన కుమారుడి మీదకి, తన శిష్యుల మీదకి ఈ అపవాది లేపినటువంటి ఈ తుఫాను గాలి, ఇదే అనేకమైన కుటుంబాలలో కూడా ఈరోజు వీస్తున్న గాలి. ఈ గాలికి భయపడి, ఏమండి, గందరగోళం అయిపోతున్న సందర్భంలో మన ఓడలో, మన కుటుంబంలో ఉన్నటువంటి యేసయ్య ఉన్నా కూడా ఈ గాలి వీస్తుంది. మన జీవితంలో యేసు ప్రభు వారు ఉన్నా కూడా ఈ గాలి వీస్తుంది. తండ్రి కుమారుడు ఓడలో ఉన్నా కూడా ఈ గాలి వీచింది. ఈ ప్రకృతి అపవాది చెప్పినట్టు కూడా వింటూ ఉంది. వాడి అధికారంలో కూడా ఇది ఉంది. ఈ తుఫాను, ఏమండి, రాత్రి నాకు కూడా లేచింది. ఈ తుఫాను ఏ తుఫాను? ఓడలో పోయే తుఫాను కాదు, కడుపులో తుఫాను. ఈ వాక్యము ప్రిపేర్ అయ్యి ప్రార్థన చేసుకుంటూ ఉండగా కడుపులో ఒకటే తుఫాను. ఏమిటి ప్రభువా దీనికి మూలము? ఏమండి, ఎక్కడ సమస్య వచ్చినా కూడా దాని మూలం ఎత్తుక్కోవాలని వాక్యం చెప్తుంది. ఏమిటి ప్రభువా దీనికి మూలం అని చూసుకుంటే, ఆలోచిస్తే, ఏమండి, పెట్టినటువంటి ఉప్మా, పచ్చిమిరకాయల పచ్చడి. ఈ ఉప్మా ఎప్పుడైతే మనలోకి వచ్చిందో ఒక తుఫాను రేగింది. అప్పుడు దాకా బాగున్న నా శరీరం క్షీణించుకోబోతూ ఉంది. మోకాలు వేయలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను. రాత్రి ఏదో చించేద్దాము ప్రార్థనకున్నా, ఏమీ చేయలేకపోతుంది. మూలం ఏమిటయ్యా అంటే, ఏమండి, వాళ్ళు పెట్టినటువంటి ఉప్మా. అందుకే యవ్వనస్తులకు నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, మన ప్రాణం ఎవరి చేతిలో ఉంది? వాళ్ళ చేతుల్లోనే ఉంది. అప్పుడు మనం ఎలా ఉండాలి? వాళ్ళకి అణిగి మెనిగి ఉండాలా. మనం ఏమి చేయలేం. తుఫాను రేపేది వాళ్ళే, ఏమండి, మళ్ళీ మన కొరకు ప్రార్థించేది కూడా. మళ్ళీ 3 గంటలకు లేచి, ఏమండి, పెట్టినటువంటి ఈ ఉప్మాని, పచ్చిమిరకాయల పచ్చని పక్కన పెట్టి మళ్ళీ తెలియనట్టుగా ప్రార్థన చేస్తారు. మొత్తానికి నిన్ను వాళ్ళ గ్రిప్పులోకి తెచ్చుకుంటారు. ఒక సహోదరుడికి ఫోన్ చేశా, ఎక్కడున్నావు నాయనా అని. స్టోనాస్పేటలో ఉన్నాను, మా ఆవిడికి పౌడర్ కొంటున్నాను అన్నాడు. పౌడర్ ఏంది అనుకోగానే, కాదు గుడ్డలకి పౌడర్ అన్నాడు. అప్పుడు అనుకున్నా, నిజమేలే, నీ ప్రాణం కూడా వాళ్ళ చేతిలో ఉంది కదా, మరి నువ్వు మాత్రం ఏం చేయగలుగుతావు? ఏమండి, మన ప్రాణము వాళ్ళ చేతిలో ఉంది. ఇప్పటికీ యవనస్తులకి అవకాశం ఉంది. దేనికి? ఇరుక్కోకుండా పోవడానికి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మీకు ఉప్మా కావాలన్నా, మీకు పచ్చిమిరకాయల పచ్చడి కావాలన్నా, ఏమండి, మీరు కూడా వివాహాలు చేసుకోవచ్చు. లేదు నేను దేవుని కృపలో భద్రపరచబడాలనుకుంటే, ఏమండి, ఆ ఉప్మాకి పచ్చిమిరకాయల పచ్చడికి మీరు దూరంగా ఉండాలి. ఎప్పుడు తుఫాను రేగుతుందో తెలియదు మన జీవితంలో. ఏమి చేయలేము, ఇంకా కింద మీద పడిపోతాం అంతే. చాలా జాగ్రత్తగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వాడు రేపినటువంటి ఈ తుఫాన్ని, సముద్రం మీద లేపినటువంటి ఈ తుఫాన్ని యేసు ప్రభు వారు అంటున్నారు, అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు భయపడతారని ఆ గాలిని, సముద్రాన్ని అణచివేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టిది ఏమున్నామానికి మహింపడదు. అణిచివేశాడు ఆయన. నా దేవుడు డ్రామాలు ఆడేవాడు, నాటకాలు ఆడేవాడు. ఆయనే తుఫాను రేపి, ఆయనే గాలిని రేపి, ఏమండి, అలా చేసేవాడు. వాక్యము ధ్యానిస్తూ ఉండగా ఈ గాలి తుఫాను రేపింది అపవాది. వాడికి అధికారం ఉంది. యేసు ప్రభు వారు, ఏమండి, కళ్ళ ముందే ఉండగా ఒకరిని నీళ్ళల్లో ముంచడానికి వాడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆ మాట కూడా చదువుదాం. ఇదే మత్తయి సువార్తలో 14వ అధ్యాయం 22వ వాక్యం. పంపివేసి
ఉమ్, ఒంటరిగా ఉండెను. ఆ, అప్పటికి ఆ దోణె ఆ, దరికి దూరముగా నుండగా ఉండగా గాలి ఎదురైనందున ఉమ్, అలల వలన కొట్టబడుచుండెను. ఆ, రాత్రి 4వ జామున ఆ, ఆయన సముద్రము మీద నడుచుచు ఉమ్, వారి యొద్దకు వచ్చెను. వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. సేమ్ అదే సందర్భం మళ్ళీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ వీళ్ళ ఓడ మీదకి మళ్ళీ వీచింది. ఎక్కడో కొండ మీద ఉన్న ఈ యేసు ప్రభు వారు ఏమండి ఇక సమయమే లేదన్నట్టుగా వెంటనే సముద్రం మీద నడుచుకుంటూ వచ్చేసాడంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచు. కొన్నిసార్లు మాత్రం ఈయన బాగలేదు ప్రభువా, మరణించేదానికి దగ్గరగా ఉన్నాడంటే 4 రోజుల తర్వాత వస్తాడు. ఇక్కడ మాత్రము ఏమండి ఆలస్యమే లేదు. ఒక ఓడలో వెళ్ళాడా, ఒక బోట్లో వెళ్ళాడా అని అంటే లేదు. 4వ జామున అంటే ఇంచుమించు తెల్లవారుజామున 3 గంటలప్పుడు జరిగిన సందర్భం ఇది. వెంటనే ఆలస్యమే లేకుండా వాళ్ళ దగ్గరికి సముద్రం మీద నడుచుకుంటూ ఆయన నీ జీవితంలో కూడా అవసరమైతే వెంటనే దిగి వచ్చే దేవుడై ఉన్నాడు. వెంటనే దిగి వచ్చే దేవుడై ఉన్నాడు. నీవు మునిగిపోతున్నావని, తుఫానికి గాలికి నువ్వు కొట్టుకొని పోతున్నావని నువ్వు అనుకోవద్దు దేవుని బిడ్డ. ఒక్క చిన్న ప్రార్థన నువ్వు చేసినట్టయితే 1/2 నిమిషము కూడా ఆలస్యము చేయకుండా నీ కొరకు నా దేవుడు సముద్రం మీద నడిచి వచ్చే దేవుడై ఉన్నాడు. 1/2 నిమిషము కూడా ఆయన ఆలస్యము చేసేవాడు కాదు దేవుని బిడ్డ. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈయనను చూసుకొని భూతం అనుకొని భయపడుతూ ఉన్నారు. ఈయన అంటాడు కాదు నేనే ప్రభువుని అంటున్నాడు. అయితే వెంటనే పేతురు అలాగైతే నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను. అప్పుడు చూడండి ఆ మాట. పేతురు నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. అది పేతురు ఎవరిని చూసి భయపడ్డాడు? అపవాది రేపుతున్నటువంటి ఆ గాలిని చూసి భయపడ్డాడు. ఈ గాలి ఎవరి స్వాధీనంలో ఉంది? అపవాది స్వాధీనంలో. మీరు చూడండి, ప్రభువారు అక్కడే ఉన్నాడు. అద్భుతంగా సముద్రం మీద నడిచి వచ్చి ఉన్నాడు. అద్భుతంగా తన శిష్యుణ్ణి సముద్రం మీద నడిపిస్తూ ఉన్నాడు. ఇంత అద్భుతమైన కార్యము జరుగుతూ ఉంటే కూడా వాడు పని వాడు చేసుకుంటూనే, వాడు తుఫాను వాడు గాలిని రేపుతూనే నడు అన్నప్పుడు ఎప్పుడైతే ఈ పేతురు నడిచాడో, ఆయన చూపిన మార్గంలో నడిచాడో, ఆయన త్రోవలో నడిచాడో ఏమండి రేగిన ఈ గాలి వైపు చూసిన వెంటనే మునిగిపోసాగాడు. ఒకవేళ ఈరోజు నీవు నేను ఆ స్థితిలో ఉంటే దేవుని బిడ్డ, చూడవలసింది అపవాది రేపుతున్న సమస్యల మీద కాదు, నజరేయుడైన యేసు వైపు నువ్వు చూడాలా. సిలువలో నీ కొరకు నా కొరకు రక్తము కార్చి మరణము ప్రాణము పెట్టిన ఆ యేసు వైపు చూచి నీవు నడిచినట్లయితే నీకు విజయం, నీకు విజయం, నీకు విజయం. ఇది రేగుతూనే ఉంది. ఈ గాలి తుఫాన్ ఆగల. ఇదే అనేకమైన కుటుంబాలలో డౌట్. ప్రభు నాతో ఉన్నాడా? నా కుటుంబంలో ఉన్నాడా? ఏమండి నేను ప్రార్థన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, అనేకమైనటువంటి భక్తిగా నేను నడుస్తున్నా కూడా ఇంకా ఏమిటి నా కుటుంబంలో ఈ గాలివానలు, ఇంకా ఏమిటి నా కుటుంబంలో ఈ అప్పుల శోధనలు, ఇంకా ఏమిటి నా కుటుంబంలో గర్భఫలం తెరవకుండా పోవడానికి కారణము? ప్రభువారు అక్కడ లేరా? అద్భుతంగా నడిచి రాలేదా? మన కుటుంబంలో లేడా? కానీ వాడి పని వాడు. ఎప్పుడు ఈ గాలి అణచబడిందంటే చదువునైనా మాట చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు దోణిలోకి వచ్చి కూర్చున్నాడో, మునిగిపోతున్న పేతుర్ని లేపి దోణిలోకి తీసుకొని వచ్చాడో, గాలి అణచబడిందంట దేవుని బిడ్డ. ఒక్కటే నేను చెప్పగలుగుతున్నాను, ఈ రోజు నీ కుటుంబం మీదకి, నీ జీవితం మీదకి లేస్తున్నటువంటి ఈ పెను గాలులు,
ఈ తుఫానులు రేగుతూ ఉన్నా కూడా నీవు ఎంత మాత్రం కూడా వాటి వైపు చూడవద్దు. ఎందుకంటే ఆయన రెప్పపాటులో ఒక్క క్షణంలో నీ ఓడలోకి, నీ కుటుంబంలోకి, నీ జీవితంలోకి వచ్చినట్లయితే రేపబడుతున్న గాలి అన్నపవేయడానికి ఆయన శక్తిమంతుడు, ఆయన బలము కలిగిన వాడు. దాని వైపు నువ్వు చూడవద్దు దేవుని బిడ్డ. ఎంత మాత్రం కూడా అపవాది రేపుతున్న గాలి వైపు నువ్వు చూడవద్దు. నీవు చూడవలసింది యేసు ప్రభు వారి వైపు మాత్రమే. ఆయన ఖచ్చితంగా నీ కుటుంబంలో కార్యము జరిగిస్తున్నవాడు, నీ అప్పులు తొలగించగలిగిన వాడు, నీ గర్భఫలము తొలగించిన వాడు, నీకు గర్భఫలము కలిగించగలిగిన వాడు, నీకు వివాహాలు జరిగించగలిగిన వాడు, నీ కుటుంబంలో ఆనంద తైలముతో నింపగలిగిన వాడు, నీ భర్త మళ్ళీ తిరిగి నీ సన్నిధిలోకి చేర్చగలిగిన గొప్ప దేవుడే మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. గాలి రేగిందా, తుఫాను రేగుతున్నాయా, యేసు నా కుటుంబంలో ఉన్నాడా లేదా అని నువ్వు సందేహించవద్దు. ఆయన నా జీవితంలో ఉన్నాడా లేదా అని నువ్వు సందేహించవద్దు దేవుని బిడ్డ. పేతురు ఎదురుగా నిలబడుకొని ఉన్నాడు, యేసు ప్రభు సముద్రం మీద నిలబడుకొని ఉన్నాడు. అయినా కూడా గాలి తగ్గల, తుఫాను తగ్గల. ఇదిగో ఏమైనా టెన్షన్ పడవద్దు, దిగులు పడవద్దు, భయపడవద్దు. ఒక్క రెప్ప పాటులో ఆయన నిన్ను కాపాడబోతూ ఉన్నాడు. ఆయన కాపాడబోతూ ఉన్నాడు. ఆయన కాపాడబోతూ ఉన్నాడు. యేసు ప్రభు అంటున్న మాట ఏమిటంటే, అల్ప విశ్వాసులారా, ఎందుకు మీరు సందేహపడుతున్నారు? ఈరోజు నీకు ఆ సందేహము ఉంటే దేవుడు బిడ్డ, ఇప్పుడే దాన్ని తొలగించుకో. పరిశుద్ధాత్మ దేవుడు గాలి రూపములో మనతో మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. గాలి లేచినా, తుఫాను రేచినా, నీ కుటుంబము గందరగోళం అయిపోతూ ఉన్నా, నా కుటుంబంలో యేసు ప్రభు ఉన్నాడా లేదా అని, నా జీవితంలో యేసయ్య ఉన్నాడా లేదా అని నువ్వు భయపడవద్దు దేవుని బిడ్డ. ఆయన అంటున్నాడు, నిరీక్షణ కలిగి కోటలోకి మళ్ళీ ప్రవేశించండి. రెండింతలుగా నేను మిమ్మల్ని దీవించబోతూ ఉన్నాను. నువ్వు పోంగొట్టుకుందంతా రెండింతలుగా తిరిగి నీకు రాబోతూ ఉంది. అది నీ భర్త ప్రేమ కావచ్చు, నీ కుటుంబంలో అప్పులు కావచ్చు, ఏ నింద, బాధ, అవమానమైనా సరే ఆయన కొట్టివేయగలడానికి సమర్థుడైన దేవుడై ఉన్నాడు దేవుని బిడ్డ. అయ్యో నా జీవితంలో యేసయ్య ఏమైపోయి ఉన్నాడో అని ఈ గాలి తుఫాను నన్ను ముంచి వేస్తున్నా కూడా, ఓ ప్రభువా నీకు చింత లేదా, మేము మునిగిపోతున్నామే అని వాళ్ళు అంటూ ఉంటే ఆయన మాత్రము నిద్రపోతూ ఉన్నాడు దేవుని బిడ్డ. దేనికో తెలుసా? నేను ఉండగా మీకు ఏ ప్రమాదము జరగదని. అల్ప విశ్వాసులారా, ఎందుకు మీరు సందేహపడుతున్నారని ఒక్కటి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను దేవుని బిడ్డ. అపవాదికి ఒకవేళ గాలి తుఫానులు రేపగలిగిన శక్తి ఉంటే, ఈ లోకము వాడి స్వాధీనములో ఉంటే, వాడు రేపిన గాలిని యేసు ప్రభు వారు అనగదొక్కితే అది తిరిగి లేపబడదు దేవుని బిడ్డ. ఆయన మూసిన దాన్ని ఎవరు తీయలేరు, ఆయన తీసిన దాన్ని ఎవరు మూయలేరు. రేగని, ఎంత వరకు రేగతాదో రేగని, ఆ గాలి తుఫానుని రేగని. ఇదిగో 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 నువ్వు మునిగిపోతున్నావని అనుకుంటున్నావేమో, నువ్వు అయిపోయావని అనుకుంటున్నావేమో. ఎక్కడో కొండ మీద ప్రార్థన చేసుకుంటున్న ఆయన రెప్ప పాటలో సముద్రం మీద నడిచి వచ్చినట్టుగా నీ కుటుంబంలోనికి ఆయన రాబోతూ ఉన్నాడు, నీ జీవితంలోకి ఆయన రాబోతూ ఉన్నాడు. నువ్వు భయపడవద్దు, అల్ప విశ్వాసము పెట్టుకోవద్దు, సందేహము పెట్టుకోవద్దు. ఖచ్చితంగా చెప్తున్నాను, పరిశుద్ధాత్మదేవుడు నీ మార్గాలని సరళము చేయడానికి దిగి వచ్చి ఉన్నాడు. అన్య జనులు నిన్ను చూసి ఆశ్చర్యపోయే రీతిగా, నిన్ను బట్టి కాదు నన్ను బట్టి, నిన్ను అనేక మంది నీకు భయపడేటట్టుగా నేను చేస్తానని నా దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డ, నీతో పాటు నేను ఉన్నానని రూఢీపరుచుకుంటాను అంటున్నాడు దేవుని బిడ్డ. జంకవద్దు, భయపడవద్దు, దిగులు పడవద్దు. పరిశుద్ధాత్మ దేవుడిని నీలోకి ఆహ్వానించు, ఆ తూర్పు గాలిని నీలోకి ఆహ్వానించు. బండలని బద్దలు చేయగలిగిన, శిలలన్నీ చిన్న భిన్నము చేయగలిగిన
ఆ గాలిని నీలోకి ఆహ్వానించు. పరిశుద్ధాత్మదేవుడా నాలోకి రా ప్రభు అని, పరిశుద్ధాత్మదేవుడా నాలోకి రా నాయనా అని ఆహ్వానించు దేవుని బిడ్డ. ఇది మంచి సమయము. పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో కలిసి ప్రవహించేటటువంటి సమయము దేవుని బిడ్డ. సమస్య నిన్ను వేధిస్తూ ఉందా, బాధిస్తూ ఉందా, దుఃఖపెడుతూ ఉందా? నీ పక్షాన ఎవ్వరు లేకపోయినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు నిలబడితే చాలు, పరిశుద్ధాత్మ దేవుడు నిలబడితే చాలు. గొప్ప కార్యాలు నువ్వు చూడబోతూ ఉన్నావు, గొప్ప కార్యాలు నువ్వు చూడబోతూ ఉన్నావు. హల్లెలూయా 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 హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు వినబడే దేవుడు. మోషే, సమయలు, అబ్రహాము అని వినపడే దేవుడు దేవుని బిడ్డ. 3 అంగళాల బొమ్మని 6 అంగళాల బొమ్మని చేసుకుని ఆరాధించే దేవుడు కాదు మన దేవుడు. ఆత్మ స్వరూపై అయి ఉన్నాడు. ఆ ఆత్మ నీలోకి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన నడిపిస్తున్న మార్గంలో నీవు ఆయనకి ఇష్టాసరముగా ఉన్నావా? ఆయన నామానికి మంచి పేరు తీసుకుని వచ్చేదానివిగా ఉన్నావా? ఆయన అంటున్నాడు, నీ త్రోవల్లో నేను సిద్ధపరిచిన స్థలానికి నిన్ను నడిపించబోతూ ఉన్నాను, నడిపించబోతూ ఉన్నాను. ఆయన సిద్ధపరిచిన స్థలంలోకి నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. ఆయన అనుకున్న మార్గంలోకి నిన్ను నడిపించబోతూ ఉన్నాడు దేవుని బిడ్డ. అయ్యో, ఎరణ్యంలో నాకు ఎవరు లేరని, నాకు ఏ తోడు లేదని నువ్వు అనుకోవద్దు. ఒక్కసారి నీ మనోనేత్రాలు తెరిచి చూడు. పగటిపూట మేఘస్తంభము, రాత్రిపూట అగ్నిస్తంభము వలె తండ్రిగా నిలబడి ఉన్నాడు. ఆయన కన్నా నీకన్నా ముందుగా నడుస్తున్న కుమారుడు వలె నీకు కనిపిస్తూ ఉన్నాడు. తూర్పు గాలి వలె వచ్చి సముద్రాన్ని 2 పాయలుగా చేసిన పరిశుద్ధాత్మ దేవుని వలె నీకు తోడుగా ఉన్నాడు. త్రియేక దేవుడు నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు, మనం ఆరాధిస్తున్న యేసు. అల్ప విశ్వాసము వద్దు, సందేహము వద్దు. నా దేవుడు నీకు అన్యాయం చేసేవాడు కాదు. నా దేవుడు నిన్ను నిలబెట్టే దేవుడు. నా దేవుడు ఆయన్ను బట్టి నిన్ను నిలబెట్టే దేవుడు. ప్రేరేపింపబడిన వాళ్ళు ప్రార్థన చేద్దాం.